సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. వెరీ ఎనర్జెటిక్. నిజంగా ఆ ఫీడ్బ్యాక్ లో కూడా అండి కశ్యప్ గారు తీసుకున్నటువంటి ఆ నరేషన్ కానివ్వండి, దాంతోపాటు కొన్ని సబ్జెక్ట్స్ మీరు డీల్ చేసింది, ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఏది మైనస్, ఏది ఎక్స్పెక్టేషన్స్, ఏది రియాలిటీ అనే దాని మీద మనం ఒకటి చేసాం చూసారా. దానికి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి. ఈవెన్ అంటే నేను పేర్లు చెప్పకూడదు కానీ కొంతమంది ఆర్టిస్టులు కూడా నాకు ఫోన్ చేసి అడగడం జరిగింది, అప్రిషియేట్ చేశారు. సో అది కూడా నేను మీకు షేర్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. బట్ కంగ్రాచులేషన్స్. ఎందుకు అని అంటే కొన్ని కంటెంట్ అనే దాని మీద కాకుండా చెప్పే విధానంలో మనిషి ఎంత బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అనేది, అది కూడా ఇంట్లో మనిషికి కూర్చొని చూసేటువంటి ఒక ఇంట్లో మనిషికి ఎంత బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారనేది ఆ వీడియో త్రూ చెప్పుకోవచ్చు అనుకోవచ్చు. ఒకళ్ళు కాదండి, నాకు చాలా మంది ఇండస్ట్రీ నుంచే వచ్చాయి పర్సనల్ మెసేజెస్. సో థ్యాంక్స్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్స్ టు యూ. థ్యాంక్స్ టు ద ఆడియన్స్. క్రెడిట్ గోస్ టు దెమ్. సో కమింగ్ టు సబ్జెక్ట్. ఎస్ ప్లీజ్. బలం బలహీనత. అబ్బో. బలం బలహీనత అంటే అది చిన్న పెద్ద తేడా లేదన్న దానికి. ఒక కామన్ సెన్స్ తో కూడుకున్నటువంటి ఎమోషన్ బలం బలహీనత. ఇది ఎలా మనల్ని మనం గుర్తించాలంటారు? మన బలం ఏంటి, మన బలం ఏంటి, మన బలహీనత ఏంటి, ఎలా గుర్తించాలి, గుర్తించకపోతే వచ్చే నష్టం ఏంటి? వెరీ గుడ్. యూజువల్గా కార్పొరేట్లో చాలా సంవత్సరాల క్రితం స్వాట్ అనాలిసిస్ అని వచ్చింది, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్ అని. అది ఎందుకో నాకు ఇన్కంప్లీట్ అనిపిస్తుంది. మంచిదే, బట్ ఐ ఫీల్ ఇట్స్ ఇన్కంప్లీట్. ఎందుకంటే బలం బలహీనతలు, ఆపర్చునిటీ, థ్రెట్స్ పక్కన పెట్టేద్దాం. స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అనే ఈ బిజినెస్ ఏదైతే ఉందో ఇది చాలా థిన్ గ్యాప్ ఉన్న థింగ్ అండి. ఏది బలం, మన బలం ఏంటి, మన బలహీనత ఏంటి? ఆబ్వియస్లీ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ల గురించి మాట్లాడట్లా, ఓన్లీ ఇమోషనల్. ఇంకంతే. యువర్ గెటింగ్ ఇట్? సో మన బలం ఏంటి, మన బలహీనత ఏంటి? చాలాసార్లు మనం బలం అనుకున్నది బలహీనత అవుతుంది, మనం బలహీనత అనుకున్నది బలం అయి ఉండొచ్చు. అవును. యువర్ గెటింగ్ ఇట్? ఇది మాత్రం చాలా సిచ్యువేషనల్ అండి. బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. షూర్. రైట్, ఒక మెటాఫర్ చూపిస్తా. చాలా రోజులు అయింది. ఆడియన్స్ ఈగర్గా షార్ట్స్ భలే వెళ్తున్నాయండి. మెటాఫర్స్. అవును. నా దగ్గర ఒక అగ్గిపుల్ల ఉంది. ఓకే. నా దగ్గర అగ్గిపుల్ల ఉంది. రైట్, నార్మల్ బేసిక్ అగ్గిపుల్ల. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ అగ్గిపుల్ల నా దగ్గర ఒక 250 ml వాటర్ బాటిల్ విత్ వాటర్. ఓకే అండి, 250 ml. దీనికో తాడు కట్టాం. ఓకే. నా ఈ అగ్గిపుల్ల దీన్ని ఇలా పెడితే, ఇప్పుడంటే చేతులతో పట్టుకున్నాను, వేళ్ళు తీసేస్తే ఈ అగ్గిపుల్ల ఈ బాటిల్ బరువుని మోయగలుగుతుందా? ఈ అగ్గిపుల్లకంత బలం ఉందా? లేదు. అంటే హోల్డింగ్ లేకపోతే కష్టం కదా. ఏం క్వశ్చన్ అడుగుతున్నావురా? చిన్న సన్నటి అగ్గిపుల్ల, ఇది చూస్తే ఇంత ఉందా? ఇది బలమా బలహీనత అడగాల? ఆబ్వియస్ గా దీనికి అంత బలం లేదు, అంతే కదండి? అంతే కదండి. చూద్దాం బలం ఉందో లేదో. ఇది హోల్డ్ చేయగలుగుతుందా లేదా నేను ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తా. షూర్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ సెటప్ లో చేసి చూపించడం కుదరదు. మనం ఇంకొక చోటికి వెళ్ళి డెఫినెట్గా యూఆర్ గెటింగ్ ఇట్, వేరే టేబుల్ ఒకటి అరేంజ్ చేసుకొని ఎక్స్పెరిమెంట్ చేద్దాం. దెన్ వీ విల్ కమ్ బ్యాక్. షూర్. ఓకే. ఓకే. నువ్వు ఫస్ట్ ఒక టూత్ పిక్ తీసుకొని నేను దీంట్లో పెడుతున్నానండి. దీంట్లో గుచ్చుతున్నాను. మన మెయిన్ ఎక్స్పెరిమెంట్, ఈ పుల్ల ఈ బరువును ఆపగలుగుతుందా లేదా? ఇక్కడ నా వేలు ఉంది. సో ప్రస్తుతానికైతే పుల్ల ఇక్కడ బరువు ఆపట్లేదు, నా వేలు సపోర్ట్ ద్వారా ఆగుతుంది. నా ఇంకొక ఎడిషనల్ సపోర్ట్ పెట్టి నా వేలు తీసేసాను. నా 1/2 లీటర్ వాటర్ ఉన్న బాటిల్ ఇంత బరువుని ఒక చిన్న అగ్గిపుల్ల మోయగలుగుతుంది. దీంట్లో ఉన్న ఫిజిక్స్ ప్రిన్సిపల్ ఏంటి అదంతా పక్కన పెడదాం. దీన్ని మనం లైఫ్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది మాట్లాడుకుందాం. జస్ట్ ఇమాజిన్, ఇది స్మాల్ పుల్ అండి, ఒక చిన్న అగ్గి పుల్ల ఇంత బరువుని మోయగలుగుతుంది. చాలా బలహీనంగా కనిపించే ఈ అగ్గిపుల్ల
ఇంత బరువైన దాన్ని కూడా మోయగలుగుతుంది. ఎక్స్పెరిమెంట్ మీరు చూశారు, లైవ్లో విట్నెస్ చేశారు, రైట్? హోల్డ్ చేసిందా చేయలేదా అండి? హోల్డ్ చేసింది, ఫెంటాస్టిక్, రియలీ ఫెంటాస్టిక్. హోల్డ్ చేసింది కదా. అదేదో ఫిజిక్స్ ప్రిన్సిపల్ ఎక్కడ దొరికింది వాడు అదిరిపోయింది. ఐ రియలీ లవ్ యువర్ ఎక్స్పెరిమెంట్స్. నా క్వశ్చన్ ఏంటంటే అండి, దీనికైతే నార్మల్గా అంత బలం లేదు. దీన్ని హోల్డ్ చేయాలి అంటే ఈ అగ్గిపుల్ల బలహీనంగా ఉంటుందనే చెప్పాలి. కానీ జస్ట్ ఇంకొక 2 పుల్లలు సపోర్ట్ తీసుకుంటే ఇందాక ఎక్స్పెరిమెంట్లో చూపించినట్టు అసలు ఎటువంటి స్ట్రెంగ్త్ లేని అగ్గిపుల్ల ఇంత పెద్ద బాటిల్ని హోల్డ్ చేసింది. బిలీవ్ మీ, నేను 1 లీటర్ వాటర్ బాటిల్ పెట్టినా హోల్డ్ చేయగలుగుతుంది, 10 లీటర్లు పెట్టినా హోల్డ్ చేయగలుగుతుంది. యువర్ గెటింగ్ ఇట్? నా క్వశ్చన్ ఏంటంటే, ఈ అగ్గిపుల్ల మనం అనుకోండి, ఈ అగ్గిపుల్ల మనం అనుకోండి, మనం చాలాసార్లు మనకు బలం లేదు అనుకుంటాం. ఈ అగ్గిపుల్ల ఈ బాటిల్ని హోల్డ్ చేయడానికి ఇంకొక 2 పుల్లలు ఎలా అయితే ఉపయోగపడ్డాయో, మన లైఫ్లో మన బలాన్ని పెంచేవి 2 ఉంటాయండి. ఏంటి సార్ అవి? ఆ 2 గనక కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయా, ఇందాక ఎక్స్పెరిమెంట్లో ఆ ట్రయాంగిల్ షేప్ ఫామ్ అయ్యి ఒక ఈక్విలిబ్రియం ఫామ్ అవుతుంది. అందుకని అది హోల్డ్ అయింది, ఫిజిక్స్ ప్రిన్సిపల్ అది, రైట్? నా ఇక్కడైతే ఆ ఈక్విలిబ్రియం మన సెల్ఫ్ కంట్రోల్ అండి. కంట్రోల్ చేసేది ఏంటి సార్ అది? చెప్తానండి, కొంచెం కంట్రోల్ అవు స్వామి. మార్చ్ 26 సెల్ఫ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఉంది, పెద్దగా ఉంటుంది. అప్పటి వరకు నా కంట్రోల్ అవ్వట్లా. నేనే కదా సార్, ఆడియన్స్ కూడా ఈగర్లీ వెయిటింగ్. ఆఫ్ కోర్స్. సో ఆ సెల్ఫ్ కంట్రోల్ ఉందా, ఎంతటి బరువునైనా మనం మోయగలం. ఈ బరువు అనేది మన లైఫ్లో ఒక సమస్య కావచ్చు, ఈ బరువు అనేది మన లైఫ్లో ఒక రెస్పాన్సిబిలిటీ కావచ్చు, ఈ బరువు అనేది మన లైఫ్లో ఒక ఫెయిల్యూర్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. కానీ మనం మోయగలం, మనం వహించగలం. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? మనం చూడటానికి ఇట్లున్నా కానీ సెల్ఫ్ కంట్రోల్ అనే ఒక ఆయుధం మన దగ్గర ఉందా? మై డియర్ ఫ్రెండ్స్, ఎంతటి బరువునైనా మనం మోయగలం. అయితే ఆ 2 పుల్లలు ఏంటి? ఒక పుల్ల పేరు సెల్ఫ్ రెస్పెక్ట్ అండి. ఎవరికైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందో వాడంత బలవంతుడు ఇంకొకడు ఉండడు. ఇందాక మీరు అన్నారు కదా, బలం బలహీనత. మనకుండాల్సిన అతిపెద్ద బలం ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్. ఆత్మగౌరవం ఉంటే ఆత్మాభిమానం ఉంటుంది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? అయితే అన్ఫార్చునేట్గా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఈ రోజుల్లో చాలా 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 మిస్అండర్స్టూడ్ కాన్సెప్ట్. చాలా చాలా తక్కువ మందికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది బ్యాలెన్స్తో ఉంది. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ కనుక బ్యాలెన్స్తో ఉందా, దాన్ని మించిన బలం ఇక లేదండి. యూజువల్గా చాలామంది ఏమంటుంటారంటే, ఏం చేస్తాం, సెల్ఫ్ కంట్రోల్ ఎందుకు లేదు, నువ్వెందుకు సాధించట్లా, ఏం చేస్తాం, నా వెనకాల ఎవరు లేరు, ఇంకంతే, నా వెనకాల సపోర్ట్ లేదు, నా వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, నా వెనకాల క్వాలిఫికేషన్ లేదు, నా వెనకాల ఎక్స్పీరియన్స్ లేదు, నా వెనకాల డబ్బులు లేవు, నా వెనకాల ఇది లేదు, నా వెనకాల ఇది లేదు, నా వెనకాల ఇది లేదు. మై డియర్ ఫ్రెండ్స్, వెనకాల ఏముంది మర్చిపోండి. మీ లోపల ఒక ఛాంపియన్ ఉన్నాడు. వెనకెవడున్నాడు వదిలేయండి, లోపలున్నాడు ఒక్కసారి లేచి నించున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక అగ్గిపుల్ల ఇంత బరువును మోయగలిగింది. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ మై డియర్ ఫ్రెండ్స్. మనకెంత బలం ఉంది, ఫిజికల్గా కాదు, ఇమోషనల్గా. ఆ లోపలున్నోడు లేవటమే, దాన్ని నేను సెల్ఫ్ రెస్పెక్ట్ అంటున్నా. అదిపోయింది. వెనక లేదు, లోపలున్న దాని మీద ఫోకస్ చేయండి. అవును, యు ఆర్ గెటింగ్ మై పాయింట్? సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ పవర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్, వెరీ పవర్ఫుల్. ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే సెల్ఫ్ కంట్రోల్ చాలా ఈజీగా ఉంటుంది. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ అండి. మీరు వచ్చి నన్ను క్రిటిసైజ్ చేశారు, నా తప్పు లేకపోయినా మీరు నన్ను నిందించారు. మీరు నా బాసో, నా ఫ్రెండో, ఇంకెవరో, నా తప్పు లేదు, మీరు నన్ను నిందించారు. సెల్ఫ్ కంట్రోల్ తప్పుతుందా? తప్పదా? 100% కదా. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే ఈ క్రిటిసిజంని నేను పట్టించుకోను. ఎందుకంటే నాకు తెలుసు నేను తప్పు చేయలేదండి. మీకు తెలియదు నేను తప్పు చేయనట్టు. మీరు కంట్రోల్ లూజ్ టంగుతో మాట్లాడితే నేను నా కంట్రోల్ ఎందుకు పోగొట్టుకోవాలి? అది ఎప్పుడు తెలుస్తుంది?
నా గొప్ప ఏంటో నాకు తెలిసినప్పుడు, నా బలం ఏంటో నాకు తెలిసినప్పుడు, దాన్ని నేను సెల్ఫ్ రెస్పెక్ట్ అంటున్నా. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా, సెల్ఫ్ కంట్రోల్ ఆటోమేటిక్. సెల్ఫ్ కంట్రోల్ వెరీ పవర్ఫుల్ అండి. అవునండి. సెల్ఫ్ కంట్రోల్ లేని వ్యక్తి దారం తెగిన గాలిపటం వంటి వాడు. బా దారం తెగిన గాలిపటానికి గమ్యం ఏంటో తెలియదు. ఎవరికైతే సెల్ఫ్ కంట్రోల్ ఉండదో వాళ్ళు ఏ గమ్యస్థానం చేరతారో తెలియదు. ఏ రిలేషన్షిప్ వాళ్ళు ఉంటుందో బ్రేక్ అవుతుందో తెలియదు. ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియదు. ప్రజలు వాళ్ళతో ఉంటారో ఉండరో తెలియదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాట, వాళ్ళ బిహేవియర్ అంతా అన్కంట్రోల్డ్ అండి. ఆ సెల్ఫ్ కంట్రోల్ రావాలి అంటే నంబర్ 1 మై డియర్ ఫ్రెండ్స్, సెల్ఫ్ రెస్పెక్ట్. ఎస్. అన్నిటికంటే అతిపెద్ద బలహీనత ఏంటో తెలుసా? అతిపెద్ద బలహీనత ఏంటో తెలుసా? మన బలాన్ని బలహీనత అనుకోవటమే అతిపెద్ద బలహీనత. చాలామంది చేసేది అదే. వాళ్ళకి బలం ఉంది కానీ దాని వాళ్ళు అయ్యో అది బలం రా, అలా బ్యాలెన్స్ చెయ్యాలో తెలియదు. అబ్సల్యూట్ అలా బలం అని తెలియదండి. అదే మీరు ఇందాక అసలు దానికి అంత ఆ ఎక్స్పెరిమెంట్ త్రూ తెలుస్తుంది కానీ దీనికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? దీంట్లో ఇన్బౌండ్ శక్తి పుల్లండి. ఇట్లాంటివి విరిగిపోయిందా లేదా? ఇంత చిన్న పుల్లకి ఇంత హోల్డ్ చేసే శక్తి వస్తే ఎట్లొచ్చింది? జస్ట్ బై బ్యాలెన్సింగ్. ఇంకంతే. ఆ బ్యాలెన్స్ నేను సెల్ఫ్ కంట్రోల్ అంటున్నా. ఆ సెల్ఫ్ కంట్రోల్ ఎప్పుడు వస్తుంది? సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే వస్తుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే 2-3 చాలా మంచి పనులు జరుగుతాయండి. నెంబర్ 1, ఎవరికైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందో వాళ్ళు అవతల వాళ్ళు హేళన చేస్తే వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ తప్పదు. వాళ్ళు అలా పట్టించుకోరు. నువ్వేమన్నా అనుకో, నా గురించి నాకు తెలుసు. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరికైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందో వాళ్ళు ఎక్కడ నో చెప్పాలో అక్కడ చెప్పగలరు. సెల్ఫ్ కంట్రోల్ ఎప్పుడు తప్పుతుంది? నో చెప్పకుండా అడ్జస్ట్ అయ్యి ఉన్నట్టుండి. దీపావళిలో ఆటం బాంబు ఉంటుంది, వెలిగించగానే పేలదండి. అది తుస్ 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 అనుకుంటూ ఒక్కసారి పేలుతుంది. నా ఎవరైతే నో చెప్పలేరో వాళ్ళు భరించి 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 లోపల ఆటం బాంబుకు మంట అంటుకుంటుంది. నేను ఒక 10 మంది దగ్గర భరించా. యువర్ గెటింగ్ ఇట్? నేను ఇంటికి పోయి నా వైఫ్ దగ్గర, మా అమ్మ నాన్న దగ్గర బ్లాస్ట్ అవుతా. వాళ్ళకి నాకేం సంబంధం లేదు. వాళ్ళనే వాళ్ళ. యువర్ గెటింగ్ మై పాయింట్? ఎవరికైతే సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందో వాళ్ళు అలా బ్లాస్ట్ అవ్వరండి. వాళ్ళు ఎక్కడ నో చెప్పాలో అక్కడ చెప్పేస్తారు. నేను చేయను, నా వల్ల కాదు, ఆర్ ఇది నాకు సంబంధం లేదు, వాళ్ళు నో చెప్పేస్తారు. నో చెప్పేయటం వల్ల ఇమోషనల్గా డిస్టర్బ్ అవ్వరు. డిస్టర్బ్ అవ్వకపోవటం వల్ల సెల్ఫ్ కంట్రోల్ తప్పరు. కానీ ఆ నో చెప్పాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. అర్థమవుతుందా? మై డియర్ ఫ్రెండ్స్, సెల్ఫ్ రెస్పెక్ట్. నేను చాలా వీడియోల్లో చెప్పా, సెల్ఫ్ రెస్పెక్ట్ లేని వ్యక్తి గ్రహణం పట్టిన సూర్యుడు లాంటివాడు. సూర్యుడు చాలా పవర్ఫుల్ సోర్స్, కానీ గ్రహణం పట్టింది ఏం చేయలేం. యువర్ గెటింగ్ మై పాయింట్? మన మైండ్కి గ్రహణం పట్టిందండి. ఆ గ్రహణాన్ని విడిపించుకోవాలి. ఆ గ్రహణం పేరే ఫియర్ అండ్ డౌట్. మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టార్ట్ రెస్పెక్టింగ్ యువర్ సెల్ఫ్. మన బలాలని బలహీనతలుగా భావించటం, కన్సిడర్ చేయటం ఆపేయండి. అదే అతిపెద్ద బలం. సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవటం, మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోకపోవటం మన పీక మనం పిసుక్కున్నట్టు. మనల్ని మనం నమ్మకపోవటం మన కాళ్ళు మనం విరగ్గొట్టుకున్నట్లు. ఈ 2 ఎప్పుడైతే జరుగుతాయో సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. మై డియర్ ఫ్రెండ్స్, సెల్ఫ్ రెస్పెక్ట్. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి? దీన్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి? ఇది చేయటం ద్వారా సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎలా కుదురుతుంది? ఇదంతా March 26th. ఎనీవేర్, ఆఫ్లైన్ ఆన్లైన్ ఎలా అయినా అటెండ్ అవ్వచ్చు. ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఎక్కడి నుంచి అయినా సరే ఎన్రోల్ చేసుకోవచ్చు. ప్లీజ్ రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, మనం బలహీనులం కాదు. మనకి మానసికంగా బలం ఉంది. ఆ బలమే మన మీద మనకు నమ్మకం, మన మీద మనకు గౌరవం. మనం బలహీనులం కాదు. మనం ఎంతటి రెస్పాన్సిబిలిటీ అయినా తీసుకోగలుగుతాం, ఎంతటి ప్రాబ్లంలైనా ఛేదించి సాధించగలం, సాల్వ్ చేయగలం. మనకు ఆ శక్తి ఉంది. బై బర్త్ ఆ శక్తి ఉంది. ప్రాబ్లం ఏంటయ్యా అంటే మన మీద మనకు గౌరవం లేదు. ఇంకా అంతే. వెరీ గుడ్ టాపిక్ అండి, వెరీ గుడ్ నాలెడ్జ్. థ్యాంక్ యూ సో మచ్ ఎంవిఎన్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక 26th March సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటి ప్రోగ్రాంలో, అంటే ప్రతి ఒక్కరికి ఉంటుందండి,
ఆ కంట్రోలింగ్ లేకపోవటం వల్లే ప్రతి మనిషిలోనూ తెలియని ఒక ఉన్మాదం కానివ్వండి, కోపం కానివ్వండి, భయం పెరిగిపోవటం కానివ్వండి, లేదంటే కెరీర్ కూడా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది కింద మీద అన్నాడు. సో మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ అనే ప్రోగ్రామ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. హైదరాబాద్లో ఉంటుంది. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే 26th March కశ్యప్ గారి ప్రోగ్రాంలో జాయిన్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు వెన్యూ ముందే డిసైడ్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి కష్టమైపోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు వెంటనే చేసుకోండి. లాస్ట్ మినిట్లో అయితే వద్దు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే March 26th కశ్యప్ గారి క్లాస్కి అటెండ్ అవుదాం అనుకుంటాం, ఇది మా కాంటాక్ట్ నెంబర్ పెడితే కశ్యప్ గారి టీంకి నేను ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.